హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హై ప్రోటీన్ మల్టీగ్రెయిన్ దోశ అనమాట. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మంచి డైట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీన్ని మనం టేస్టీగా చేసుకోవచ్చు. 4 రకాల పప్పులతో చేసుకోవడం చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ కందిపప్పు, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, పెసర్లు అన్నీ సమానంగా తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్ అనమాట. ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇవి నానిన వెంటనే మనం గ్రైండ్ చేసి దోశలు వేసుకోవచ్చు అనమాట. అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ మనము ఈ దోశలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-6 గంటలు నానిన తర్వాత వీటిని మళ్ళీ 2-3 సార్లు కడిగేసేయాలన్నమాట. పప్పులు కాబట్టి దాంట్లో స్మెల్ అనేది వస్తుంది కదా, సో అందుకని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పును వేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్కి బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మన ఇష్టం. ఉప్పు ఎక్కువ తినొద్దు అనుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఇట్లా కలిపేసుకొని దీంట్లోకి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అట్లా అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దోశ పైన వేయడానికి. తర్వాత దోశలోకి చట్నీ వేసుకోవడం చూద్దాం. పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, పల్లీలు, కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం, చింతపండు అయినా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదు, ప్లెయిన్గా అట్లనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అల్లం చట్నీ వేసుకోవడం చూద్దాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది. ఇక్కడ కొంచెం ఆయిల్ పోసుకోవాలి కడాయిలకి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు అనమాట. వాటిని వేసుకొని కొంచెం అట్లా వేయించుకోవాలి. ఎండుమిర్చి, అల్లం కూడా దీంట్లోనే వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. దీనికి కూడా నేను తాలింపు పెట్టా కాబట్టి అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఇప్పుడు చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు మంచిగా కడిగేసి దాంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ అల్లం ఎంత తీసుకున్నామో చింతపండు కూడా అంతనే వేసుకోవాలన్నమాట క్వాంటిటీ అనేది. సో బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు నీళ్ళు పోసేసినాం కదా, నీళ్ళు పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు కూడా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ ఎండుమిర్చి అనేది మంచి మెత్తగా ఉడికిపోవాలన్నమాట. తర్వాత ఒక కప్పు బెల్లం వేసిన నేను. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అల్లం పచ్చడి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఇలా బెల్లం కంపల్సరీ వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ పై నుంచి దించేసి అట్లా కొంచెం చల్లగిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం అంతా వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసినారు కదా, అట్లా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట. అంతే, అల్లం చట్నీని ఇట్లా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇది చాలా చాలా హెల్దీ. మనం పెసరట్లతో ఇట్లా మల్టీగ్రెయిన్ దోశలతో తినేసేయచ్చు అనమాట. దాన్ని తాలింపు వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇంకా దోశలు వేసేసుకోవడమే. ఇక్కడ ఫస్ట్ నేను ప్లెయిన్ దోశలు వేసేస్తున్నాను. చూసినా కదా ఎంత సాఫ్ట్గా, చాలా మంచిగా వస్తాయన్నమాట. సన్నగా వేసేసుకోవాలి ఇట్లా. వీటికి ఆయిల్ ఏం పెట్టట్లేదు నేను, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం కాబట్టి ఇంకా అట్లా ప్లెయిన్గానే వేసేస్తున్నాను. ఆయిల్ అనేది అసలు ఏం అప్లై చేయట్లేదు. ప్యాన్కి అతుక్కోకుండా కొంచెం మనము స్ప్రెడ్ చేసి మళ్ళీ టిష్యూతో దూర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ దోశలు కొంచెం మెత్తగానే వస్తాయి అనమాట. క్రిస్పీ కావాలంటే ఇంకో 2 మినిట్స్ సిమ్లోనే పెట్టేసి అవి క్రిస్పీగా వేగుతాయి. బియ్యం వేయలేదు కాబట్టి ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. వీటిని ఇట్లా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి మల్టీగ్రెయిన్ దోశ. ఇప్పుడు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీరతో మనం ఇట్లా దోశ చేసేసుకోవాలి. దోశ పైన మంచిగా ఇవన్నీ వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్, నెయ్యి అట్లా వేయాలనుకుంటే వేసుకోండి. నేను అసలు ఆయిల్ వేయట్లేదు, నెయ్యి కూడా వేయట్లేదు. బటర్ వేసుకున్నా బాగుంటుంది అనమాట. పిల్లల కోసం అయితే వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు డైట్ చేసే వాళ్ళ కోసం అయితే ఆయిల్ అసలు వేయకుండానే వేసుకోవాలి. ఇక్కడైతే పిల్లల కోసం చేస్తున్నా నేను. చూస్తున్నారు కదా, కొంచెం దానిపైన కూడా అట్లా అవన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం లావుగా వేసిన అనమాట. వీటిపైన అయితే మనం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నూనె, నెయ్యి అట్లా వేసుకుంటే ఏం వేయకుండా కూడా మనం తినేసేయచ్చు. ఇట్లా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. ఇట్లా క్యారెట్, ఆనియన్ అవి వేసినాం కాబట్టి సో మనం ఉట్టిగా తినేసినా బాగుంటుంది అనమాట. ఇట్లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ వీటిని డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనమాట. సో మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.